మన వైజాగ్లో ప్రతి సంవత్సరం కూడా దసపల్లా హోటల్లో సంక్రాంతి సంబరాలు అనేవి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి. ఎవ్రీ ఇయర్ కూడా మేము వెళ్తూ ఉంటాము. 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉన్నాము. వాళ్ళు భోగి ముందు రోజు నుంచి పెడుతూ ఉంటారనమాట. ఒక 4 డేస్ 5 డేస్ ఉంటుంది ఈ ఫెస్టివల్ అనేది. దానికి బయట ఇదంతా డెకరేషన్ చేస్తారండి. పండగ వాతావరణం చాలా బాగుంటుంది. హరిదాసుని పెడతారు, మన ఆవుల్ని అది పెట్టి చేస్తారు అన్నీని. చాలా బాగుంటుందండి డెకరేషన్. దీంతోపాటు ఫుడ్ మెయిన్ ఏంటంటే అన్లిమిటెడ్ ఫెస్టివల్కి అన్లిమిటెడ్ ఫుడ్ పెడతారనమాట. అది ఈవినింగ్ స్నాక్స్ స్వీట్స్ అవిని. ఇదిగోటండి వీళ్ళందరినీ ఇక్కడ పెట్టారు ఇలాగ బయటనే ఎంట్రన్స్లోనే వీళ్ళందరూ మనకి స్వాగతం పలికేటట్టుగా ఉంచుతారు. అక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. టికెట్ కౌంటర్లోని పెద్దవాళ్ళకైతే 400 రూపీస్ అండి, చిన్నపిల్లలకైతే 350 రూపీస్ తీసుకుంటారు. ఇలాగ అక్కడ మనం టికెట్ తీసుకొని మేడ మీదకి వెళ్ళాలన్నమాట. అక్కడ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్ ఫుడ్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. దసపల్లా ఫుడ్ అసలు 400 రూపీస్కి పెడుతున్నారు అంటే అన్లిమిటెడ్ చాలా మంచి ఆఫర్ ఇచ్చినట్టు అనమాట తినే వాళ్ళకి, ఫుడీస్ అందరికీ కూడా. ఇది చాలామందికి తెలియదని నేను ఈ వీడియో చేసి పెడుతున్నానండి. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం కదా, ఒకసారి చేసి పెట్టాలనిపించింది. చూసారు కదా అన్ని రకాల స్వీట్స్ అనమాట. అంటే ఫెస్టివల్కి ఏంటైతే ఉంటాయి అరిసెలు అవి కూడా అన్నీ, దాంతోపాటు కేకులు, బెల్లం గవ్వలు, మన స్వీట్స్ అన్నీ కూడా పెడతారండి. స్వీట్స్లో రకాలు ఇవి మామూలు కేక్ ఉంటుంది, ప్లమ్ కేక్ ఉంటుంది, మీకు పేస్ట్రీ ఉంటుంది, అలాగే పాయసం పెట్టారు. అంటే ఈ ఇయర్ ఈ వెరైటీస్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని కొన్ని వెరైటీస్ చేంజ్ చేస్తుంటారు. పానీపూరి, చాట్ ఇవి కూడా ఉంటాయి స్నాక్స్ కింద. ఇవి సూపులు అండి, 2 రకాల సూపులు పెట్టారు. నెక్స్ట్ మనకి బ్యావరేజెస్కి వస్తే వచ్చి కాఫీ, టీ ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆరెంజ్ జ్యూసు, గ్రేప్ జ్యూస్ కూడా పెట్టారు ఇయర్. ఇక్కడ స్టేజ్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అది మ్యూజిషియన్ అనమాట, ఆయన వచ్చి పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే యాంకర్ని కూడా పెడతారు. ఇక్కడికి వచ్చి ఫుడ్ వచ్చి మనం చూస్తే ఇడ్లీలో 2 రకాలు పెట్టారు. పెసర ఇడ్లీ, మామూలు ఇడ్లీ అండి, పెసరపప్పుతో కూడా ఇడ్లీ చేశారు అదనమాట ఇది. నెక్స్ట్ చట్నీ, మనకి పౌడరు, నెక్స్ట్ కందిపొడి అన్నీ, మీకు నెయ్యి, 3-4 రకాల చట్నీలు. ఇక్కడికి వచ్చి వడ అనమాట. వడలో ఎన్ని రకాలు పెట్టారు చూడండి, శనగపప్పు వడ, మినపప్పు వడ, నెక్స్ట్ దహి వడ కూడా పెట్టారు. ఇది చాలా స్మూత్గా చాలా బాగా ఉంటుందండి. వడ కూడా చాలా హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది సేమియా, సన్న సేమియాతోని ఉప్మా చేశారు. అది కూడా చాలా బాగుంది. అంటే ఇది ఇయర్ ఇది పెట్టారనమాట ఉప్మా. ఎవ్రీ ఇయర్ ఇది ఉండదు, మారుతుంటుంది అనమాట. దోశల్లోనైతే ఇంకా మీకు నా రకాల దోశలు ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. మనల్ని అడిగి వేస్తారనమాట వాళ్ళు. మనకి ఏ దోశ కావాలో చెప్తే, ఆర్డర్ చెప్తే వాళ్ళే వేసిస్తుంటారు. సాంబార్ అన్నీ కూడా పెడతారు. నెక్స్ట్ బజ్జీలు కూడా పెట్టారు. తమలపాకు బజ్జీ, మిర్చి బజ్జీ, కట్ మిర్చి బజ్జీ ఇలా అనమాట. బజ్జీల్లో రకాలు కూడా పెడతారు. ఇవన్నీ సర్వింగ్ అనమాట మొత్తం. వాళ్ళు మనకి అన్లిమిటెడ్ ఎంత కావాలంటే అంత తినచ్చు. నెక్స్ట్ అలాగా సాయంత్రం 6:30, 7కి వెళ్తే మన నైట్ 10 o'clock వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చండి మొత్తం అంతా కూడా. ఈసారి మంచూరియా పెట్టారు, లాస్ట్ టైం ఇది లేదనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ మారుస్తారు, ఎప్పుడు ఉండేవి కూడా ఉంటారు. ఇలాగ ఇవి చపాతీలు అనమాట. వాటిల్లోకి ఆలు చపాతీ కానీ అలా పుల్కాలు కానీ అలా పెడుతూ ఉంటారు. ఇది మేతి చమన్ అండి. మేతి చమన్ మాత్రం ఎవ్రీ ఇయర్ పెడతారు. నా ఫేవరెట్ డిష్ అది కంపల్సరీగా నేను తీసుకుంటాను. ఇది సాంబార్ రైస్ అనమాట. రైస్ తినే వాళ్ళకి కర్డ్ రైస్ కూడా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ పన్నీర్ కర్రీస్ కానీ ఏమైనా సరే, ఆనియన్స్. ఇక్కడ పొటాటో చిప్స్ పెట్టారండి ఈరోజు. అప్పడాలు పెట్టకుండా పొటాటో చిప్స్ పెట్టారు. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు. మొత్తం అంతా కూడా టేస్ట్ పరంగా దసపల్లాకు మించింది ఉండదు. దసపల్లా చాలా బాగుంటుంది వైజాగ్లో. అంటే మిగిలిన హోటల్స్ బాగోవని కాదు, దసపల్లాలో మాత్రం ఎప్పుడు ఒక బ్రాండ్ అనమాట. అలా ఆ టేస్ట్ ఎప్పుడు మిస్ అవ్వదు. ఈ బ్లూ శారీ కట్టుకున్నవాడు మాత్రం యాంకర్ అండి. ఆవిడ వచ్చి నాతో కూడా మాట్లాడారు. అంటే ఫస్ట్ మా ఆయన గారితో మాట్లాడారు అనమాట. అందరినీ మాట్లాడిస్తూ ఉంటారు. అలానే అడిగితే మీకు దసపల్లా ఫుడ్ ఇష్టమా, మీ మిస్సెస్ వండింది ఇష్టమా అంటే ఆయన దసపల్లా ఇష్టం అన్నారు. ఆమె నన్ను పిలిచి అడిగారనమాట. అప్పుడు నేను చెప్పాను, లేదండి నేను వంటలు ఎక్కువ చేస్తానని క్యారెట్స్ పెడతాను, నాకు ఇలా ఛానల్ ఉంది, నా ఛానల్లోని మై హస్బెండ్ లంచ్ బాక్స్ అని ఉంటుంది, అది ఒకసారి వెళ్ళి చూడండి మేడం, తెలుస్తుంది మీకే అన్నాను. చాలా నవ్వారు. అందరూ కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారండి. అసలు మన తెలియని అందరితో కూడా పండగ వాతావరణంతో మనం అక్కడ ఉండొచ్చు. సో ఊర్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈ ఫుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎంత తిన్నా మనకు లైట్గానే అనిపిస్తుంది. అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేస్తే చాలండి, చాలా హెవీ అయిపోతుంది. అందుకే మనకు కావాల్సింది ఏదో మనం తీసుకొని చేసుకుంటే సరిపోతుంది తీసుకుంటే. అలానే మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. మా ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెళ్ళారు మా హస్బెండ్.
వాళ్ళందరికీ కూడా మేము ఈసారి టేస్ట్ చూపించాం. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలాగా పండుగ వాతావరణంలోని అక్కడ ఒక స్టేజ్ మీద డాన్స్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఒక 4-5 రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. అవన్నీ చూస్తూ మనకు నచ్చిన ఫుడ్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటే ఆ ఆనందం వేరు కదండి. అందుకే మేము పండుగలు అంటే పనులు ఉంటాయి కదా అంటారు. పండుగ రోజు కాదండి, మేము భోగి రోజు వెళ్తున్నాము. ఎప్పుడు కూడా భోగి రోజు వెళ్తాం అనమాట. భోగి రోజు నేను వంట చేయను. సో ఇలా వెళ్తాం అనమాట. ఇలా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసుకొని వస్తాం నైట్ అంతా మాత్రం. అక్కడ గోరింట కూడా పెడతారండి. మెహందీ చెప్పడం మర్చిపోయాను. అక్కడ గాజులు కూడా ఫ్రీగా ఇస్తారు వెళ్ళేటప్పుడు అనమాట. ఎండింగ్లో ఉంటుంది ఇది. అలా మీరు కూడా మీకు ఎవరికి తెలియకపోతే మాత్రం ఒకసారి దసపల్లాకి వెళ్తారని ఈ విందు ఒకసారి ఆరగిస్తారని నేను చెప్తున్నానండి. ఎందుకంటే మాకు మంచి ఫేవరెట్ అనమాట సంక్రాంతి సంబరాలు అంటే మాత్రం. ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాం కదా, అందు గురించి మీకు కూడా చూపిద్దామని ఈ చిన్న వీడియో తీశానండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా పంపించాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయండి నాకు. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా కొంచెం నాకు గ్రోత్ అవ్వడానికి ఉంటుంది నా ఛానల్ అనేది. ఇంకా బయట ఊర్ల వాళ్ళకి కూడా వెళ్తూ ఉంటుంది. అందుకని చెప్తున్నాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.